ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడం తథ్యం. భార్యాభర్తల మధ్య కోట్లాటలు తథ్యం. అయితే ఈ యొక్క భార్యాభర్తలు మరి ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి, ఇప్పుడు తథ్యమని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా బాబు, 2 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సీరియస్గా డైవర్సుల దగ్గరికి వెళ్ళిపోలేదు. అందువలన ఆదాయాలు మరి ఇవన్నీ కూడా పెరుగుతాయి. గత వారం కంటే కూడా ఈ వారంలో మనకి ఈ యొక్క శని మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి పిల్లల గురించి టెన్షన్లు పడ్డము, పిల్లల చదువుల విషయంలో మీరు ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా శ్రమ పడ్డం ఇవన్నీ జరుగుతాయి. అయితే మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చక్కగా మీకు ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కన్యా రాశి వారి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు కలగడము ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో మీరు కొత్త వస్తువులు కొనుక్కోవడము, కొత్త ఫోన్లు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులకు కొత్త సీట్లు, కొత్త కాలేజీలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే స్థాన భ్రంశము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం చోట మార్పు అనేటటువంటిది కనబడుతుంది. వేరే చోట ఉద్యోగాలకు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చిట్టి పాటలు డబ్బంతా పట్టుకొని మీరు ఐపీ పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి, ఇతరులను మోసం చేయడం ఇలాగా. మరి ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీపై పడి ఆడవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి వారికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళంలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.